హలో డాక్టర్స్, మీరు ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా ఆల్రెడీ చేస్తున్నారా? బట్ టాపిక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అన్న దగ్గర మీకు చాలా కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది కదా. సో ఆ కన్ఫ్యూజన్ని ఎలా రిజాల్వ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హాయ్ డాక్టర్స్, నా పేరు నాగసాయి శ్రవంత్, కో-ఫౌండర్ అండ్ CEO ఆఫ్ ఆటమ్స్ డిజిటల్ సొల్యూషన్స్. మేము లాస్ట్ 3 years నుంచి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ రన్ చేస్తున్నాము. వీఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. మా పోర్ట్ఫోలియోలో 30+ హాస్పిటల్స్, 50+ డాక్టర్స్ ఉన్నారు. అండ్ మాకు లీడ్ జనరేషన్, లీడ్ కన్వర్షన్ అండ్ కంటెంట్ని వైరల్ చేయడంలో ఎక్స్పర్టీస్ ఉంది. అండ్ ఇప్పుడు మనం వీడియో టాపిక్ దగ్గరికి వస్తే, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడానికి కానీ, యూట్యూబ్లో లాంగ్ ఫామ్ వీడియోస్ చేయడానికి కానీ టాపిక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్న దగ్గర బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. దానికి నేను 3 అప్రోచెస్ చెప్తాను. ఈ అప్రోచెస్ ఫాలో అవడం వల్ల మీకు ఎవర్ గ్రీన్ కంటెంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అప్రోచ్ నెంబర్ 1, సీజనల్ బేస్డ్ కంటెంట్. అంటే ప్రతి సీజన్కి మనం ఏదో ఒక డిసీజ్ కామన్గా చూస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ రైనీ సీజన్లో కనుక చూసినట్టయితే డెంగ్యూ ఫీవర్స్ కానీ, వైరల్ ఫీవర్స్ కానీ, మలేరియా కానీ ఇలాంటివి మోస్ట్ కామన్గా కనబడుతూ ఉంటాయి. వీటిని అడ్రస్ చేస్తూ మీరు పేషెంట్స్ కోసం వీడియోస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వైరల్ ఫీవర్ వచ్చిందని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు మనం డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, డెంగ్యూ ఫీవర్కి వైరల్ ఫీవర్కి డిఫరెన్స్ ఏంటి, అండ్ డెంగ్యూ ఫీవర్ ఎంత డేంజరస్, వైరల్ ఫీవర్ ఎంత డేంజరస్, ఇలాంటి వాటి గురించి మనం క్లియర్గా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ సిమిలర్లీ సమ్మర్లో వడదెబ్బల గురించి కూడా మనం మన పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇలా మనం కనుక ఐడెంటిఫై చేస్తే ప్రతి సీజన్లో ఏదో ఒక ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉంటుంది. యాజ్ ఏ డాక్టర్స్ ఆ ప్యాటర్న్ మీకు చాలా బాగా తెలుసు. దాన్ని అడ్రస్ చేస్తూ మీరు వీడియోస్ చేయొచ్చు. అప్రోచ్ నెంబర్ 2, మీ పేషెంట్సే మీకు వీడియో టాపిక్స్ ఇస్తారు. అవునండి, ఎవ్రీ వీక్ మీ హాస్పిటల్కి వందలాది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా. వాళ్ళు అడిగే మోస్ట్ కామన్ క్వశ్చన్స్ ఏంటో ఐడెంటిఫై చేయండి. ఆ కామన్ క్వశ్చన్స్ మీ పేషెంట్స్ మిమ్మల్నే కాదు, ఊర్లో ఉన్న పేషెంట్స్ అందరూ, ఊర్లో ఉన్న డాక్టర్స్ అందరినీ అడిగే క్వశ్చన్స్ అవే. సో వాటిని అడ్రస్ చేస్తూ కనుక మీరు వీడియోస్ చేస్తే మీకు కంటిన్యూస్గా కంటెంట్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ మీరు కనుక ఒక 40 to 50 టాపిక్స్ లిస్ట్ అవుట్ చేసుకోగలిగితే 2 to 3 months వరకు వీడియోస్ చేయగలుగుతారు. సో మీ పేషెంట్స్ అడిగే మోస్ట్ కామన్ క్వశ్చన్స్ గురించి మీరు వీడియోస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఇదే అప్రోచ్లో చాలా మంది పేషెంట్స్కి చాలా చిన్న డౌట్స్ కూడా ఉంటాయి. కాకపోతే వాళ్ళు డాక్టర్స్ అడగడానికి ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సో అలాంటి టాపిక్స్ కూడా ఐడెంటిఫై చేసి మీరు వీడియోస్ చేయడం వల్ల పేషెంట్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అప్రోచ్ నెంబర్ 3, ట్రెండ్ బేస్డ్ కంటెంట్. ఎవ్రీడే మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది న్యూస్లో. అండ్ ఆ న్యూస్లో వచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం వీడియోస్ ఏమైనా చేయొచ్చా, చేయలేమా అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. రీసెంట్లీ అమెరికన్ ప్రెసిడెంట్కి చేతి మీద ఒక ర్యాష్ చూపించినప్పుడు దాని గురించి చాలామంది డాక్టర్స్ వీడియోస్ కూడా చేశారు. అండ్ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్ చాలా ఏజ్డ్ పర్సన్స్ అయినా కానీ వాళ్ళు అంత యాక్టివ్గా ఎలా ఉంటున్నారు అనే దాని గురించి మీరు వీడియో చేయొచ్చు. లేదంటే ఏదన్నా సాడ్ ఇన్సిడెంట్ కానీ, ఏదన్నా మెడికల్ మిరాకిల్ కానీ జరిగినప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు వీడియోస్ చేయొచ్చు. ఇలాగా ట్రెండ్కి సంబంధించిన వీడియోస్ కూడా మీరు చేయొచ్చు. అయితే ఈ 3 అప్రోచెస్ బాగానే ఉన్నాయి. బట్ ఫస్ట్ 2 అప్రోచెస్లో ఏదో ఒక రోజు కంటెంట్ అంతా అయిపోతుంది కదా, తర్వాత ఇంకేం ఐడెంటిఫై చేయాలి, కంటెంట్ ఎలా చేయాలి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. బట్ మీరు సీజనల్ బేస్డ్ కంటెంట్ కనుక చూసినట్టయితే ప్రతి ఇయర్ ఆ సీజన్ రిపీట్ అవుతానే ఉంటుంది, ప్రతి ఇయర్ ఆ డిసీజెస్ వస్తానే ఉంటాయి, అండ్ ప్రతి ఇయర్ అలాంటి క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతూనే ఉంటారు. సో మీరు ఒక 8 months to 10 months ఆర్ అట్లీస్ట్ 1 year గ్యాప్లో అదే కాన్సెప్ట్తో వీడియోని మళ్ళీ చేయొచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ ఆ వీడియో మీ పేషెంట్ ఇంతకు ముందు చూసినా కానీ 1 year తర్వాత ఆ వీడియో ఆ పేషెంట్ గుర్తుండదు. అండ్ మీకు ఆల్రెడీ కొంతమంది కొత్త ఫాలోవర్స్ వచ్చుంటారు కాబట్టి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయడానికి మీకు ఒక మళ్ళీ ఆపర్చునిటీ వచ్చినట్టు ఉంటుంది. సో రిపీటెడ్ టాపిక్స్తో వీడియోస్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ప్లీజ్ మెయింటైన్ అట్లీస్ట్ ఒక 8 months నుంచి 1 year వరకు గ్యాప్ మెయింటైన్ చేయండి. అండ్ డాక్టర్స్కి నేను ఇచ్చే చిన్న సలహా ఏంటి అంటే, మీకు చాలా నాలెడ్జ్ ఉంది అండ్ మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోతే పేషెంట్స్కి అంత నాలెడ్జ్, అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. సో మీరు ఏ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నా కానీ పేషెంట్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో, పేషెంట్కి అర్థమయ్యే టెర్మినాలజీ యూజ్ చేసుకొని చెప్పగలిగితే పేషెంట్కి చాలా క్లియర్గా, నీట్గా అర్థమవుతుంది. అండ్ ఆ పేషెంట్ మీ వీడియోస్ మళ్ళీ చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా కాకుండా మీరు కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ కనుక యూజ్ చేసుకున్నట్టయితే ఆ పేషెంట్కి మీరు చెప్పేది అర్థం కాక మళ్ళీ మీ వీడియోస్ చూడాలి అంటే డౌట్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, మొత్తానికి మీరు టాపిక్స్ అయితే ఫైనల్ చేయగలిగారు. కానీ ఆ టాపిక్స్కి స్క్రిప్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి అనే డౌట్ కనుక మీకుంటే డోంట్ వర్రీ. ఒక ఇన్స్టాగ్రామ్ రీల్కి స్క్రిప్ట్ ఎలా రాయాలి అని చెప్పి డీటెయిల్డ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను ఇంకొక యూట్యూబ్ వీడియో చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. యూ కెన్ గో అండ్ వాచ్ దేర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్కి డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ యూస్ఫుల్ కంటెంట్ని యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎవరైతే మీ డాక్టర్ ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి టాపిక్స్ కోసం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి.